వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ మరియు అక్రమ మద్యం వ్యవహారాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వెంకుపాలెం గ్రామం సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకొని అధికారులకు అప్పగించినప్పటికీ అవి మాయం కావటం అనుమానాస్పదమని పేర్కొన్నారు. గతంలో చిన్న విషయాలపై విమర్శలు చేసిన నాయకులు ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలపై మౌనం వహించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం కేవలం మాటలకే పరిమితమైందని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం మొత్తం మాఫియా ప్రభావంలోకి వెళ్లిపోయిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ వ్యవహారాలని వెలికి తీస్తూ ప్రచురిస్తూ ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా భూమాఫియాకి అప్పచెప్పేసి చోద్యం చూస్తూ ఉన్నాడు జీవి ఆంజనేయులు గారు. ఈయన అధికారంలోకి రాకముందు అప్పటి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి, ముఖ్యంగా డైరీ ఫామ్లో ఆవులను కూడా తీసుకొచ్చి 2000 ఆవులను తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి షెడ్లు కన్స్ట్రక్షన్ చేద్దాము అని చెప్పి ఒక పెద్ద ఇండస్ట్రీ, మిల్క్ ఇండస్ట్రీని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో దానికి అవసరమైనటువంటి గుంతలు తవ్వితే ఆ మట్టిని కొండల నుంచి తవ్వారు అని చెప్పి ఒక తప్పుడు నినాదంతో ఒక పెద్ద ఊరేగింపు చేసి దానికి ఒక నిరసన నిర్వహించినటువంటి వ్యక్తి ఈ ఆంజనేయులు గారు. ఆ సందర్భంగా వాళ్ళందరినీ కూడా బ్రహ్మనాయుడు గారి మీదకి వేరే ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వెళుతూ ఉంటే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అడ్డుకొని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశారు ఆంజనేయులు గారు. మీరు ఏది ఆయన స్థలంలో ఆయన తవ్వుకుంటేనే మట్టి, ఆ గుట్టలను చూపించి కొండల నుంచి తవ్వాడు అని చెప్పి అక్రమంగా ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఇవాళ ఓపెన్గా మేము అడుగుతా ఉన్నాం, మేం కాకుండా మాకన్నా ముందుగానే ఇవాళ ఎక్కడికక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు నీ దుర్మార్గాన్ని సహించలేక, వాళ్ళ గ్రామానికి జరిగే అన్యాయాన్ని భరించలేక రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న వెంకుపాలెం గ్రామ ప్రజానీకం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ దుర్మార్గం ఏంటని ప్రశ్నించారు. మరి దానికేం సమాధానం చెబుతావు? వాళ్ళ రాజకీయం కాదు కదా, మేం కాదు కదా మాట్లాడుతుంది, నష్టం జరుగుతున్నటువంటి ఆ ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు దాసుళ్లపల్లిలో చేసావు, వడ్డంగుంట దగ్గర. అట్లానే దొండపాడు పైన కొండ మీద శివాలయం ఉంటే అది చాలా ప్రఖ్యాతి ఉన్నది, దానికి చాలా ప్రాశస్త్యమైంది. ఆ కొండను కూడా పగలగొట్టి అమ్ముకుంటా ఉన్నారు ఇవాళ. దానికి ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. దాసులపల్లిలో జరిగినా లేవు, వెంకుపాలెంలో జరిగినా లేవు. అట్లానే దొండపాడులో గుట్టలు కొండలు అమ్ముతా ఉన్నా కూడా లేవు. ఎందుకని లేవు ఇవన్నీను? మీరేం చేశారంటే అధికారంలోకి రాగానే మండలాల్ని కొంతమందికి మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అప్పచెప్పేశారు దోచుకోమని. అన్నీ బాగా పంపిణీలు చేశారు. ఎవరైనా మీకు అధికారం ఇచ్చింది ప్రజల్ని పరిపాలించమని, అంతేగాని దగ్గరుండి వాటాలేసి పంచమని కాదు. మీ యొక్క తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ఇదిగో ఈ మండలాధ్యక్షుడు వినుకొండ మండలానికి సంబంధించి పలానా ఆయన తీసుకుంటాడు, అట్లానే వడ్డంగుంట ఆయనో లేకపోతే బొల్లాపల్లి ఆయనో ఇదిగో ఈయన తీసుకుంటాడు, ఈ లిక్కర్ షాప్ ఈయన నడుపుతాడు, ఈయన ఈ వేరే మట్టి మాఫియా ఒక ఆయన నడుపుతాడు, లేకపోతే ఇసుక మాఫియా ఇంకొక ఆయన నడుపుతాడు. ఈ పంచడానికి కాదు కదా మీకు అధికారం ఇచ్చింది. కానీ వాళ్ళ బియ్యం మాఫియాకి ఇంకొకళ్ళకి అప్పచెప్పారు. ఆయన అయితే అసలు స్టేట్లోనే పెద్ద స్మగ్లర్ ఇక్కడ వినుకొండలోనే ఉన్నాడు. ఇవే అప్పచెప్పడానికి మీకు అధికారం ఇచ్చింది. ఇవాళ మీరు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఇక ఆ ప్రశ్నించే వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తుల మీదకి, వాళ్ళ మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు. అట్లా ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళు లేడు. మీరు వ్యక్తిగత ఆస్తుల మీదకి వచ్చినా, కేసులు పెట్టినా పేదవాళ్ళ తరఫున గొంతు మేము వినిపిస్తూనే ఉంటాం. ఇవాళ మేము స్పష్టంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, మైనింగ్ అధికారులు నిద్రపోతూ ఉన్నారా? ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అట్లానే తహసీల్దార్, వినుకొండ తహసీల్దార్ ఏం విషయం? ఇక ఇంకో విషయానికి వస్తే ఈ లిక్కర్ మాఫియా దానికి వెళ్దాం. లిక్కర్ మాఫియాని ఏం చేస్తున్నారు ఆంజనేయులు గారు? మీరు దీన్ని ఎట్లయితే చేశారో లిక్కర్ మాఫియాను కూడా అదే పద్ధతిలో నడుపుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా చిల్లర కొట్టుకి దగ్గరుండి మరీ చేయిస్తారు, బెల్ట్ షాపులు మీరే మెయింటైన్ చేయిస్తారు. ఒక్కొక్క మండల నాయకుడు ఎవరైతే ఉంటాడో ఆ మండల నాయకుడు లేకపోతే ఒక కాంట్రాక్టర్ మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అప్పచెప్పారు. వాళ్ళే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు శుభ్రంగా.
చిల్లర షాపులకి పంపిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయాన్నే చిల్లర షాపుల్లో వేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక రూల్ పెట్టారు. ఈ మధ్య చాలామందికి నేను మిత్రులారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడప్పుడు కేసులు కడతా ఉన్నారు. అబ్బో చాలా బాగా కడుతున్నారని అనుకుంటాం చాలామంది. ఎట్లా కడుతున్నారో తెలుసా? వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, ఈ మండలానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మందు మాత్రమే అమ్మాలి. అది కూడా దానికి 50 రూపాయలు పెంచి 100 రూపాయలు కనుకుంటే క్వార్టర్ యొక్క ధర దాన్ని 150 రూపాయలకు అమ్మాలి. ఇంత దోపిడీ వద్దులే, నాకు పక్కన దుర్గి నియోజకవర్గం, దుర్గి దగ్గర నుంచో లేకపోతే మన వినుకొండ నియోజకవర్గం కాకుండా వేరే చోట నుంచో నాకు 125 దొరుకుతుంది, వాడైతే తక్కువ దోపిడీ చేస్తున్నాడు, మా వినుకొండలో ఎక్కువ దోపిడీ చేస్తున్నారని ఎవడన్నా పొరపాటున కొనుక్కుంటే వాడి మీద కేసు కడతారు. వాళ్ళ మీద పెట్టింది కేసులు. ఇది ఎక్కడ మద్యాన్ని అరికట్టడానికి పెట్టలా. అంటే నువ్వు చెప్పిన ధరకే ఇక్కడ అమ్మాలి, నువ్వు ఏ రేట్ అయితే చెబుతావో ఆ రేటుకే ఇక్కడ వీడు కొనాలి. ఆ కొన్నవాడు కనుక కాదు నాకు ఇక్కడ రేట్ ఎక్కువగా ఉంది అని చెప్పి బయటకు వెళ్ళి కనుక నేను కొనుక్కుంటానంటే కుదరదు. అట్లాంటి ఒక చట్టాన్ని, ఎక్కడా రాయని చట్టాన్ని ఇక్కడ ఆంజనేయులు గారు కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు వినుకొండలో. ఇది జరుగుతూ ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఈ కాంట్రాక్టర్లు కానీ మద్యం మాఫియా కానీ ఒక సపరేట్ ప్రైవేట్ గ్యాంగ్ను మెయింటైన్ చేస్తారు. ఒక ప్రైవేట్ పోలీస్ అనాలి వాళ్ళని. వాళ్ళకి ఏం పేరు పెట్టాలి? పోలీస్ చేసే పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, చిల్లర కొట్లలోకి ఎప్పుడైతే ఉదయాన్నే ఇస్తారో వీళ్ళు పొరపాటున నేను ఇచ్చిన మద్యం అమ్ముతున్నారా లేకపోతే బయట నియోజకవర్గాల నుంచి తెచ్చి అమ్ముతున్నారా అనేది వీళ్ళు చెక్ చేస్తారు. ఎవరు? ఈ ప్రైవేటు పోలీస్ గ్యాంగ్, ప్రైవేట్ గ్యాంగ్, పోలీసు వారు కాదు. వీళ్ళు వాళ్ళ బీరువాళ్ళలో కూడా వెళ్ళి చెక్ చేస్తారు. పోలీసు వాళ్ళకు కూడా ధైర్యం లేదు. వాళ్ళ బీరువాళ్ళకి వెళ్ళి ఇదేందో చట్టంతో చాలా సమస్యను వాళ్ళని వెనక్కి దగ్గుతారు. ఈ ప్రైవేట్ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని చెక్ చేసి, నువ్వు మేమిచ్చిన మద్యమే అమ్ముతున్నావా లేదా, లేకపోతే మా అమ్మకాలకు ఏమైనా తేడా పడుతుందా, బయట నుంచి ఏమైనా నేను వేరే నియోజకవర్గాల నుంచి తెస్తున్నావా అని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళతోటి సంబంధం లేకుండా ఇల్లు మొత్తం చెక్ చేసి తేడా కనుక పడితే వీళ్ళ మీద కూడా కేసు కట్టిస్తారు. ఇది జరుగుతూ ఉంది. ఇవాళ వినుకొండలో జరుగుతూ ఉన్నది. వినుకొండ నియోజకవర్గంలో మద్యం మాఫియా ఇంత దుర్మార్గంగా అమలు జరుగుతూ ఉన్నది. దీనికి చక్కగా ఊతం కల్పిస్తూ ఉన్నారు ఆంజనేయులు గారు. ఏమనుకోవాలి? ఇదే ప్రజా పరిపాలన అంటే? చక్కటి స్కీమ్ తీసుకొస్తాను, నిఖార్సైన మద్యం అందిస్తాను, మద్యం సోదరులారా అని చెప్పి బ్రహ్మాండంగా మీటింగ్లు చెప్పాడు చంద్రబాబు గారు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఎక్కడున్నాడు? ఆయన ఏం చెప్పాడు? తెలుగు ఆడపడుచులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు, నేను దీన్ని నిషేధిస్తున్నాను అని చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచి మద్యాన్ని అందజేస్తాను అన్నాడు. కనీసం ఆ మద్యం సంగతి దేవుడు ఎరుగు. ఇట్లా వాళ్ళ మీద అధిక ధరలకు రుద్దుతా ప్రైవేట్ పర్సన్స్కి ఆదాయం వెళ్ళేటట్టుగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. దానికి ఊతం కల్పిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఈ హనుమాన్ నగర్లో వాళ్ళు మద్యం షాప్ పెట్టడానికి వీల్లేదు, ఇదంతా మా ఇళ్ల మధ్య ఉన్నది, ఇక్కడ ఎట్లా పెడతారండి మీరు మద్యం షాపు అంటే నిన్న మొన్న ఈ మధ్య ఏదో చిలక పలుకులు దళితుల మీద మాట్లాడిస్తూ ఉన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, వినుకొండ నియోజకవర్గంలోనే వేల్పూర్లో మాదిగపల్లి మీద పడి దుర్మార్గంగా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ తలకాయలు పగలగొట్టిన వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? అధికార మదంతో అహంకారంతో వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసింది ఎవరు? గంటావరిపాలెంలో ఒక ఎస్టీ సోదరుల యొక్క ఇల్లుని నేలమట్టం చేసింది ఎవరు? 18 లక్షల రూపాయల ఇల్లుని నేలమట్టం చేసింది ఎవరు? దాడులు చేస్తుంది ఎవరు నిరంతరం? ఇక మర్డర్ పాలిటిక్స్ కానీ లేకపోతే అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ తప్పుడు కేసులు పెట్టడం కానీ ఎన్ని జరుగుతూ ఉన్నాయి? ఈ అరాచకానికి అంతా కారణం ఎవరు? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నది ఎవరు? మీరు కాదా? ఇవాళ మేం చెప్పట్లేదు, రాష్ట్రంలోనే మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 3 దళిత శాసనసభ్యులు రోడ్డు మీదకి వచ్చి మాకు ప్రోటోకాల్ పాటించటం లేదు అని వాళ్ళు చెప్పారు, నేను చెప్పట్లా. అంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓసీలు కానీ లేకపోతే మీ నాయకులు కానీ మాకు గౌరవాన్ని ఇవ్వటం లేదు, కనీసం శాసనసభ్యునిగా కూడా గుళ్ళల్లో కానీ ఇంకో చోట కానీ లేకపోతే సమావేశాల్లో కానీ సభల్లో కానీ ఒక శాసనసభ్యుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లేదు, మమ్మల్ని డమ్మీలుగా చూస్తున్నారు అని నోరు విప్పి ధైర్యం చేసి 3 మాట్లాడారు. ఇంకా చాలామంది ఉన్నారు. మీరు ఏ పార్టీ గౌరవం ఇస్తున్నారో ఇక్కడే అర్థమవుతా ఉన్నది. ఇవాళ మా గవర్నమెంట్లో బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ఏం చేశారు? వైస్ చైర్మన్ పదవి ఎస్ఎల్కే ఇచ్చారు, జడ్పీటీసీ ఇచ్చాడు. ఇక్కడ ఆయన ₹1 ఖర్చు లేకుండా జడ్పీటీసీ ఇచ్చారు. చిలక పలుకులు పలికే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. ఆ పదవి ఎట్లా వచ్చినాయి? ఈయనే ఇచ్చాడు. బ్రహ్మనాయుడు గారు కోఆప్షన్ మెంబర్గా జడ్పీటీసీ ఇచ్చాడు ఆయన, ₹1 ఖర్చు లేకుండా.
అట్లానే ఇవాళ మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ ఇవన్నీ ఈయన హయాంలోనే జరిగినాయి. ఇంకొక ముఖ్య విషయం ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం, ప్రజలందరి దృష్టికి కూడా. దళితుల యొక్క ఆస్తులు, క్రిస్టియన్ ఆస్తులు, మైనారిటీ ఆస్తులు ఇవాళ చాలా సంక్షోభంలో ఉన్నాయి. నిన్నగాక మొన్న ఆ మైనారిటీకి సంబంధించి, క్రిస్టియన్ ఆస్తులకు సంబంధించి జయప్రద బిల్డింగ్లో, అంటే మిస్సమ్మ బంగ్లా అంటాం మనం, దాదాపుగా 3 ఎకరాల 15 సెంట్లు ఉంది, కోట్ల రూపాయల ఆస్తి కలిగింది. దాని మీద ఏంటండి దాంట్లో కట్టుబడి చేయబోతున్నారంట. ఇది ఖచ్చితంగా క్రిస్టియన్ ప్రాపర్టీకి సంబంధించింది, దీంట్లో ఎటువంటి కట్టుబడులు చేయడానికి వీల్లేదు, మున్సిపల్ కమిషనర్ గారు మీరు పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి దాంట్లో ఏమన్నా మీరు పర్మిషన్ ఇవ్వబోతున్నారని ఒక పిటిషన్ పెడితే ఇది 22A లిస్టులోంచి తొలగించబడింది అని చెప్పి నాకు చెప్పారండి. 500 మద్దతు ధర ప్రకటించారు. కొంటున్నారా మీరు? ఎక్కడన్నా కొన్నారా మీరు? వినుకొండలో ఎదురు చూస్తూ ఉన్నారు. 1500 కొంటామని చెప్పి పైరవీలు, దళారీలు తిరుగుతూ ఉన్నారు రైతుల చుట్టూతా. 2400 కొంటాను మద్దతు ధర ప్రకటించామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది, ఇంతవరకు కొనలా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ హయాంలో చెప్పిన ధరకి ఖచ్చితంగా కొన్నారు ఆర్బీకే సెంట్రల్ ద్వారా. ఇక్కడ ఏది ఆ సిస్టమ్ ఏది? ఇవాళ ఏమీ లేదు. అంతా దోచుకోవటం, దోచుకోవటం, మాఫియాల చేతులకి అప్పచెప్పటం. కాబట్టి ఎవరైనా సరే ప్రజారంజకంగా పరిపాలించాలి. మీరు చేసే తప్పులు ఎలుగెత్తి ప్రజల తరఫున మేము మాట్లాడుతూనే ఉంటామని చెప్పి సందర్భంగా చెబుతూ ఒక శాసనసభ్యులుగా మీరు వీటన్నిటిని అరికట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.